హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇక్కడ కొత్త అయితే నా పేరు నిషిత్ రాథోడ్, మీరు చూస్తున్న నిషిత్ రాథోడ్ ఛానల్. సో గైస్, ఇక్కడ మనం అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్నాలజీ టర్మ్స్, టెక్ షార్ట్స్ గురించి మొత్తం తెలుసుకుంటామన్నమాట. ఎవరైనా మన ఛానల్ కొత్త కొంచెం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా సో తప్పేసి వీడియోలోకి వెళ్ళిపోతాం. సో గైస్, మీ అందరికి ఒక చిన్న నోట్. లాస్ట్ వీడియో నేను మీడియాటెక్ ప్రాసెసర్ వర్సెస్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఎవరైనా వీడియో చూడకపోతే ఇక్కడ కాస్ట్లు ప్రొవైడ్ చేసి మీరు దాంట్లో చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో వెళ్ళి చెక్ చేయండి. సో మీకు కానీ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కానీ మీడియాటెక్ ప్రాసెసర్ మీద కానీ డౌట్ ఉన్నా సో ఆ వీడియోని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో వెళ్ళి చెక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు ది టాపిక్. సో గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఇందాక మీ తమ్నైల్లో కూడా చూసినట్టు 64-బిట్ వర్సెస్ 32-బిట్ మాట. ఇది యాక్చువల్గా మనం ఎక్కడ చూస్తూ ఉంటామంటే ల్యాప్టాప్ కొన్నప్పుడు కానీ, లేకపోతే పీసీ కొన్నప్పుడు కానీ, సిపియూ కొన్నప్పుడు కానీ ఇది ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. 32-బిట్, 64-బిట్, లేకపోతే మనం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయడానికి కూడా మనం ఏం చూస్తామంటే 32-బిట్ ఓఎస్ సాఫ్ట్వేర్ అని, 64-బిట్ ఓఎస్ సాఫ్ట్వేర్ అని ఇలా చూస్తూ ఉంటాం మనం యాక్చువల్గా. అసలు ఈ 32-బిట్ ప్రాసెసర్ అంటే ఏంటి, 64-బిట్ ప్రాసెసర్ అంటే ఏంటి, అసలు ముఖ్యంగా బిట్ అంటే ఏంటి, సో ఈరోజు ఈ వీడియోలో మొత్తం కవర్ చేయబోతున్నమాట. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో పూర్తిగా చూసిన తర్వాత కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. సో నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో లెట్స్ గో టు ది టాపిక్. సో గైస్, 32-బిట్, 64-బిట్లో ఏది బెటర్ తెలుసుకునే ముందుగా అసలు బిట్ అంటే ఏంటి తెలుసుకుందాం అన్నమాట. సో ఫస్ట్ బిట్ అంటే ఏంటంటే ఒక బైనరీ వాల్యూ. ఏదైనా మనం 0తో డినోట్ చేస్తాం, లేకపోతే 1తో డినోట్ చేస్తాం. సో ఇదంతా కంప్యూటర్ వాళ్ళకి ఎక్కువ తెలిసింది మాట. సో ఇక్కడ మనకేంటంటే బిట్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకి మెమరీ వాల్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీ స్క్రీన్ మీద ఇమేజ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి 1 బిట్ ఈక్వల్ టు 2 మెమరీ వాల్యూస్ మాట, 2 బిట్ ఈక్వల్ టు 4 మెమరీ వాల్యూస్, 3 బిట్ ఈక్వల్ టు 8 మెమరీ వాల్యూస్ మాట. అలాగే మనకి 1 బిట్ అంటే ఏంటంటే 2/1, 2 బిట్ ఈక్వల్ టు 2/2, 3 బిట్స్ ఈక్వల్ టు 2/3. అలా మనకి మెమరీ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతుంటాయి అన్నమాట. సో అలాగే మనకి 32-బిట్లో చూసుకుంటే మనకి ఏంటంటే 2/32. సో 2/32 చూసుకుంటే చాలా పెద్ద వాల్యూ వస్తుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో అది మనకి కేబీలో వచ్చింది అనమాట. సో ఆ కేబీని ఎంబీలో మార్చుకోవాలి. సో ఆ ఎంబీని జీబీలో మార్చుకోవాలి. సో అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 4 GB వస్తుందన్నమాట. సో దీని ప్రకారంగా మనకి ఏంటంటే 32-బిట్ ప్రాసెసర్ ఆర్ 32-బిట్ సిపియు అనేది మనకి 4 GB వరకే మెమరీ సపోర్ట్ చేస్తుంది. సో దానికంటే ఎక్కువ తీసుకోలేదు, దానికంటే తక్కువ తీసుకోలేదు. సో ఇదొక ఇంపార్టెంట్ విషయం. సో 64-బిట్ ప్రాసెసర్లో మనం చూసుకుంటే మనకి ఏంటంటే 2/64 ఈక్వల్స్ టు ఒక పెద్ద వాల్యూ వస్తుంది. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో దాన్ని మనం కేబీ నుంచి ఎంబీకి, ఎంబీ నుంచి జీబీకి, జీబీ నుంచి మనం టీబీకి, టీబీ నుంచి పీబీకి, పీబీ నుంచి ఈబీకి, అంటే ఎక్సాబైట్ మాట. సో చాలా పెద్ద నెంబర్. సో ఎక్సాబైట్ అంటే ఏంటంటే జీబీకి 3 టైమ్స్ చేస్తే మనకి ఎక్సాబైట్ వస్తుందన్నమాట. సో అంత మెమొరీ 64-బిట్ తీసుకోగలదు. సో అలాగే మనకి 64-బిట్ ప్రాసెసర్ ఆర్ 64-బిట్ సిపియు మనకి 16 ఎక్సాబైట్ వరకు మెమరీ అనేది ఇవ్వగలదు. అయితే మనకి ఒక డ్రాబ్యాక్ ఉంది. అదేంటంటే యాక్చువల్గా మనకి మెమరీ అనేది ఎవరిస్తారు, ర్యామ్ ఇచ్చిందన్నమాట. సో ర్యామ్ గురించి కూడా ఒక వీడియో తీస్తాను కంపల్సరీగా ఫ్యూచర్లో. సో ర్యామ్ అనేది ఒక సింగిల్ వర్డ్ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ర్యామ్ అంటే ఏంటంటే డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట సిపియుకి. సో అలాగే మనకి ఇప్పుడు ఈ 2021లో హైయెస్ట్ ర్యామ్ దేనికి ఉందంటే 512 GB వరకే హైయెస్ట్ అన్నమాట. సో దీనికంటే ఇంకా ఎక్కువ ర్యామ్ అనేది రాదు. లైక్ మనకి ల్యాప్టాప్స్లో చూసుకుంటే 1 TB, 2 TB వస్తుంది. బట్ ఇక్కడ నేను ఫోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో అలాగే ఇక్కడ మనకి ఏంటంటే ఒక డ్రాబ్యాక్ ఉంది. అదేంటంటే ఇందాక నేను చెప్పినట్టు ర్యామ్ అనేది ఏం చేస్తుంది, డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట సిపియుకి. సో మనం ఎంత ర్యామ్ ఇస్తేనే అంత మెమరీ అనేది మనకి ఇస్తుందన్నమాట. సో ఇక్కడ మన 64-బిట్ సిపియూ మనకి ఏంటంటే 16 ఎక్సాబైట్ వరకు ఇస్తుంది. ఓకే, బట్ మనకి ఏంటంటే అక్కడ మనకి హైయెస్ట్ ర్యామ్ అనేది ఇప్పుడు దాకా ఎక్కడ రాలేదు. మ్యాక్సిమం మనకి 10 TB కానీ 100 TB కానీ వచ్చింది. దానికంటే ఎక్కువ ర్యామ్ అనేది రాలేదు అన్నమాట ఇప్పుడు దాకా. సో మనం ఎంత ర్యామ్ అనేది ఇస్తే అంత మెమరీ అనేది మనకి ఇస్తుంది అన్నమాట సిపియు అనేది. సో గైస్, ఇప్పుడు మెయిన్ టాపిక్ అన్నమాట. సో 32-బిట్ ప్రాసెసర్ బెటరా లేకపోతే 64-బిట్ ప్రాసెసర్ బెటరా? సో గైస్, ముందుగా మీరు ఏదైనా ల్యాప్టాప్ తీసుకోవాలంటే ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వస్తారు ప్రాసెసర్, నెక్స్ట్ వస్తారు ఓఎస్, నెక్స్ట్ వస్తారు ర్యామ్ మాట. సో నేను ఆల్రెడీ ల్యాప్టాప్ బయింగ్ గైడ్ గురించి ఒక వీడియో తీసాను అనమాట. ఎవరైనా వీడియో చూడకపోతే ఇక్కడ క్లాసులు ప్రొవైడ్ చేస్తే మీరు దాంట్లో చూసుకోవచ్చు. డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో మీకు ఎలాంటి ల్యాప్టాప్ బాగుంటుందో, సో ఎలాంటి ల్యాప్టాప్ మీకు సూటబుల్ లేదో నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను దాంట్లో, ఒకసారి చెక్ చేయండి. సో అయితే ఏంటంటే గైస్, మనం ప్రాసెసర్
అయితే ఏంటంటే గైస్ మనం ప్రాసెసర్ ఓఎస్ ర్యామ్ అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట ల్యాప్టాప్ తీసుకునే ముందు. సో ఇక్కడ సో ఒకవేళ మీరు 32-బిట్ ప్రాసెసర్ కానీ తీసుకోవాలనుకుంటే దాని ఓఎస్ కూడా 32-బిట్టే ఉండాలన్నమాట. సో ర్యామ్ వచ్చేసరికి మనకి 4GB ఉండాలి. సో ఇందాక నేను చెప్పినట్టు 32-బిట్ ప్రాసెసర్ అనేది 4GB వరకే సపోర్ట్ చేయగలదు. సో అంతకంటే ఎక్కువ సపోర్ట్ చేయలేదు. ఒకవేళ కానీ ఏ ల్యాప్టాప్లో 32-బిట్ ప్రాసెసర్ ఉండి 8GB ర్యామ్ ఉంటే మీరు అక్కడే పప్పులో కాలేస్తారు. సో మనకి 32-బిట్ ఓన్లీ 4GB సపోర్ట్ చేస్తుంది, మిగతా 4GB మొత్తం వేస్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఇదొకటి. సో ఒకవేళ మీరు 64-బిట్ ప్రాసెసర్ తీసుకోవాలంటే దాని ఓఎస్ కూడా 64-బిట్టే ఉండాలి. ర్యామ్ వచ్చేసరికి మీకు ఎంత ఉన్నా పర్వాలేదు, లైక్ ఏంటంటే 8GB, 12GB, 16GB, 32GB, 512GB, 1TB, 2TB ఎంత ఉన్నా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే 16 EB వరకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు ఎంతైనా ర్యామ్ పెంచుకోవచ్చు. ఇది ఒక మంచి ఫ్యూచర్ చెప్పుకోవచ్చు. సో 64-బిట్ 32-బిట్లో ఏది బెటర్ అని మీరు నన్ను అడిగితే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, 64-బిట్టే బెటర్ అంటాను. సో ఎందుకు 32-బిట్ ఎందుకు వద్దంటున్నానంటే గైస్ 32-బిట్లో మనకి ఓన్లీ 4GB వరకే సపోర్ట్ చేస్తుందన్నమాట. ఆ 4GB మేబీ మనం 7 డేస్కి 4GB మొత్తం అయిపోతుంది. లైక్ మనం డాక్యుమెంట్స్ కానీ లేకపోతే వీడియోస్ కానీ డౌన్లోడ్ చేసినా కానీ వెంటనే 4GB అయిపోతుంది. వీక్లీ మనం ట్రాష్ బిన్లో వెళ్ళి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఒక తలనొప్పి. అలా కాకుండా మీరు 64-బిట్లో మీకు ఏంటంటే ఎంత ర్యామ్ కావాలంటే అంత ర్యామ్ మీరు పెంచుకోవచ్చు. మీకు ఇప్పుడు కొత్త ల్యాప్టాప్స్లో ఏంటంటే మనకి ర్యామ్ స్లాట్స్ కూడా వస్తాయి అన్నమాట. మీరు ర్యామ్ కూడా ఫ్యూచర్లో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, 1TB కానీ 2TB కానీ ఎక్స్టెండ్ అలా చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. సో ఇది ఒక వండర్ఫుల్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. సో నాకు తెలిసినంత వరకు 64-బిట్ ప్రాసెసర్ ఇస్ బెటర్ compared to 32-bit processor. So guys, finally this video has been completed. So guys, ఈ వీడియోని పూర్తిగా చూసారనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియోని పూర్తిగా చూస్తే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా 64-బిట్కి 32-బిట్కి ఏదైనా కన్ఫ్యూజ్ అయినా ల్యాప్టాప్ కొందాం అనుకున్నా కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను కూడా మీకు కామెంట్ చేస్తాను అనమాట మీ అందరికీ. So thank you friends, bye bye, see you later, Jai Hind. So guys, wait, bloopers ahead. So guys, 32-bit to 64-bit. So guys, 34 తెలియక మనం ఎక్కువ బిట్ సో మనం బిట్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకి ఏంటంటే బైనరీ. సో అలా మనం అలా మనకి మెమరీస్ అలా మన సో దీన్ని అయితే ఏంటంటే సో 64-బిట్ వచ్చేసరికి మనకి 2^64 అంటే ఏంటంటే 2^64 ఒక సో నేను ఇక్కడ ఫోన్ గురించి ఎక్స్ప్లెయిన్. సో మనకి ఏంటంటే అక్కడ సో మనకి ఎంత సో అయితే ఏంటంటే గైస్ 64 32